అనాథ శరణాలయంలో పిల్లలకి, రాజుగారికి, అక్కడ స్టాఫ్కి, మన ఇంట్లో యాదమ్మ, మనోహర్ గారికి అందరికీ బట్టలు తీసుకొచ్చాను సార్. ఇంటికెళ్ళి రాజుగారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి బట్టలు తీసుకెళ్తాడు సార్. ఆయన్ని ఇంటికి పిలవడం ఎందుకు? మనమే అనాథ శరణాలయానికి వెళ్ళి బట్టలు పంచొద్దాం. మీరు అక్కడికి వస్తారా సార్? ఏం రాథోడ్, ఆ శరణాలయం నాకు దేవాలయం లాంటిది. అరుంధతి అక్కడే పెరిగింది. ఆ పిల్లలకు మనం బట్టలు పంచితే అరుంధతి చాలా సంతోషిస్తుంది. అవును కదా? అవును సార్. అప్పుడు మిస్సమ్మ మీతో కలిసి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో పాల్గొని 50 లక్షలు గెలిచి ఆ డబ్బు అనాథ శరణాలయానికి సాయం చేశారు. నేను చెప్తోంది అరుంధతి గురించి రాథోడ్. అరుంధతి మేడం పరంపరను మిస్సమ్మ కొనసాగించారు కదా సార్. మీరు ఆరు మేడం గురించి ఆలోచిస్తూ మిస్సమ్మని మీరు పట్టించుకోవటం లేదు. మీరు తలుసుకుంటే మిస్సమ్మ, బుజ్జమ్మ ఎక్కడున్నారో ఈజీగా కనిపెట్టగలరు. కానీ మీరు వాళ్ళని ఎతికే ప్రయత్నమే చేయడం లేదు. ఎందుకని సార్? మిస్సమ్మ అంత తప్పు ఏం చేసింది? ఎందుకో నీకు తెలీదా రాథోడ్? తనేం తప్పు చేసిందని నన్ను అడుగుతున్నావు? తను నన్ను వదిలి వెళ్ళడానికి నేనేం తప్పు చేశాను? మాట కూడా చెప్పకుండా వెళ్ళింది. అది మిస్సమ్మ తప్పే సార్. కానీ కారణం లేకుండా మిస్సమ్మ ఏ పని చెయ్యదు సార్. వద్దు రాథోడ్, తన గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించుకో. నువ్వన్నట్లు నేను తలుచుకుంటే వాళ్ళెక్కడున్నారో కనిపెట్టి నా కూతుర్ని నేను తెచ్చుకోగలను. కానీ తల్లి బిడ్డని వేరు చేయకూడదన్న ఒక్క కారణంతో ఆగుతున్నాను. ఈ డిస్కషన్ ఇంకొద్దు రాథోడ్. ఇంకెప్పుడు తన ప్రస్తావన తీసుకురాకు. మనం అనాథ శరణాలయానికి వెళ్ళి వీటిని చూద్దాం. అవును,